మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 5వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా సితకదొక్కును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. ఇప్పటి వరకు ఏ విషయాలైతే సాతానుగాడు నీ మీదకు ఎక్కి నిన్ను తొక్కి నిన్ను కృంగదీస్తూ నిన్ను డిప్రెషన్లో బ్రతికిస్తూ ఉన్నాడో వాడినే నీవు తొక్కే స్థితి దేవుడు నీకు ఇస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, ఏ విషయాల్లో సాతానుగాడికి నువ్వు అవకాశం ఇచ్చేవాడిని నిన్ను నీపైన ఇక ఏమీ లేదు, అంత శూన్యమైపోయిందని కృంగదీసే స్థితిలో ఏలియా గారి వలె ఉన్నావో ఒకసారి నిన్ను ఆలోచించుకో. బలమైనటువంటి కార్యాలను జరిగించినటువంటి ఏలియా గారు, దేవుని కొరకు రోషంగా బ్రతికినటువంటి ఏలియా గారు డిప్రెషన్లోకి తీసుకుని వచ్చేసి ఇక అయిపోయింది, ఇక నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు అని తనను తాను కృంగతీసుకుని ఉన్నట్లుగా నీ జీవితంలో కూడా ఒకప్పుడు బలమైన కార్యాలను ధైర్యముతో విశ్వాసముతో బ్రతికినటువంటి నీ జీవితం ఈ రోజున కృంగిపోయిన స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించుకో. దేవుని వైపు చూడు. దేవుడు తనను నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అంటకు రుజువు దేవుని ఆత్మ పొందుకున్నటువంటి సంసోను నాకు ఒక అవకాశం ఇవ్వు అన్నప్పుడు ఒక అవకాశం ఇచ్చి తన జీవిత కాలంలో తాను చేసినటువంటి తను వధించినటువంటి ఫిలిస్తీన్లందరికంటే ఎక్కువగా అవలించినట్లుగా సహోదరుడా, దేవుడు మరలా నీకు అటు అవకాశాన్ని ఇచ్చి సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రముగా సితక దొక్కించే గొప్ప ఆధిక్యతను, గొప్ప సౌభాగ్యమును, గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు గనుక ఆయన వైపు చూస్తూ అట్టి ఆశీర్వాదాలను పొందుకునే కారకుడు ఉండడానికి దేవుడు అట్టి స్థితిలో కృపలో దేవుడిని మీరు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సనంతో సదాకాలం తోడై నెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.